వెల్కమ్ టు అవర్ ఛానల్. శేఖర్ కమల గారి డైరెక్షన్ లో ధనుష్ గారు మెయిన్ లీడ్ గా చేస్తున్న మూవీ కుబేరా. ఈ మూవీలో నాగార్జున గారు కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నారు. ధనుష్ గారి యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ కి 100% ఇచ్చేస్తారు. అటు 3 మూవీ తర్వాత రంగారెడ్డి బీటెక్ ఒక ఎత్తు అయితే ఆ తర్వాత రిలీజ్ అయిన క్యాప్టెన్ మిల్లర్ అండ్ రాయల్ మూవీస్ తో ఆయన అందరినీ ఇంప్రెస్ చేసేసారు. ఇంకా నాగార్జున గారి విషయానికి వస్తే ఆయనకున్న క్రేజ్ గురించి, ఆయన స్టైల్ గురించి, ఆయనకున్న అమ్మాయిల ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఆయన స్టైల్ అండ్ ఆయనకున్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ఇప్పటికీ ఆయన మన్మధుడే. ఇంకా రష్మిక మందన్న గారు వరుస సినిమాలు చేస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అందరినీ ఇంప్రెస్ చేసేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మన ముందుకి రాబోతున్నారు. వీళ్ళే కాకుండా బాలీవుడ్ లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ ఆయన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ జిన్సన్, ఆయన కూడా ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నారు. ఈ మూవీ గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. గ్లిమ్స్ చూసినట్టయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తో మన ముందుకి రాబోతున్నారు అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇది 90s లో జరిగే ఒక స్టోరీ. దీని గురించి ఒక సెట్ కూడా వేశారంట. గ్లిమ్స్ లోని మ్యూజిక్ కూడా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ గురించి మనందరికీ తెలిసిందే, కానీ ఈ మూవీకి ఆయన ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు అని క్లియర్ గా అర్థమవుతుంది. ఈ మూవీకి మ్యూజిక్ కూడా మంచి ప్లస్ అవ్వచ్చు. అయితే ఈ మూవీ స్టోరీ ఒక బిచ్చగాడు వేల కోట్లు సంపాదించేసి అంత రిచ్ ఎలా అయ్యాడు అనేది స్టోరీ లైన్ గా మనం చెప్పుకోవచ్చు. ధనుష్ గారు ఈ మూవీలో ఒక బిచ్చగాడుగా మనకి కనిపించబోతున్నారు. ఈ మూవీ మీద అందరికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ మూవీ జూన్ 20th మన ముందుకి రాబోతుంది. ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ మలయాళం లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. శేఖర్ కమల గారి ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా కూడా ఈ మూవీని మనం చెప్పుకోవచ్చు. ఈ మూవీ కోసం అందరూ చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ మూవీ గురించి అన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి అంటే మనం జూన్ 20th వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.